హలో నమస్తే, వెల్కమ్ టు రవి వసంతం బ్లాగ్స్. ఇవాళ అయితే టేస్టీ రాజ్మా కర్రీతో మేము ముందుకు వచ్చేసాను. సో ఇది అందరూ తప్పకుండా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది వెయిట్ లాస్ జర్నీలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం చాలా పుష్కలంగా ఉంటుందండి. సో ఇవాళ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా 5 to 6 hours నానబెట్టుకున్న రాజ్మాని కుక్కర్లో వేసి అందులో కొన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి నీళ్ళు మునిగేమైనా వేసి మూత పెట్టుకోవాలండి. ఇది 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి, లేదంటే మనకి బ్లోటింగ్ ఫీల్ ఉంటుంది తిన్న తర్వాత. ఆ 5 to 6 విజిల్స్ వచ్చేలోపు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకు కొన్ని కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కప్ ఆనియన్స్, 2 టమోటాలు బాగా మిక్సీకి పట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను టిష్యూ పెట్టాను, ఎందుకంటే నా కుక్కర్ కొంచెం లీక్ అవుతుంది, వాటర్ అవుతుంది. సో దానికి టిష్యూ పెట్టానండి. 5 to 6 విజిల్స్ వచ్చేలోపు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం కడాయి పెట్టి అందులో 2 tablespoons ఆయిల్, 1 tablespoon గీ వేసి హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి అందులో కొన్ని జీలకర్ర, ఆవాలు, 3 లవంగాలు యాడ్ చేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత 1 కప్ ఆనియన్స్ వేయాలి, సన్నగా తరిగి పెట్టుకున్నవి. బాగా వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇవి వేగేలోపు నాకైతే విజిల్స్ వచ్చేసాయండి. 5 to 6 విజిల్స్ వచ్చాయి. సో నేను ఒకసారి దీన్ని మూత తీసి చూస్తున్నాను. చాలా మెత్తగా ఉడకాలండి, లేదంటే మనకి డైజెషన్ ప్రాబ్లంలా ఉంటుంది తిన్న తర్వాత. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. సో ఈ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకుండా మొత్తం ఈ వాటర్ అంతా మసాలాలో యాడ్ చేయాలి. సో మీరైతే వాటర్ని ఉంచేయద్దండి. తర్వాత నాకు ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ వేగాయి. నేను కరివేపాకు ఎందుకు ఇప్పుడు యాడ్ చేస్తున్నానంటే ఫస్ట్లోనే యాడ్ చేస్తే కొంచెం మాడిపోయినట్టు అయిపోతుందని నేను తర్వాత యాడ్ చేశాను. తర్వాత 2 చిల్లీస్, 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. సో ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించాలండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ వేగాయి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం 1 స్పూన్. సో ఇక్కడ మనం టేస్ట్ తగినట్లు చూసుకొని వేసుకోవాలి. మీలో ఎంతమందికి ఫేవరెట్ అండి ఈ కర్రీ కమెంట్ చేయండి. ఇక్కడ నేనైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరింగ్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేస్తూ కలపాలి. మనం మీడియం ఫ్లేమ్ పెట్టినా సరిపోతుందండి, హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. సో ఇది అయిన తర్వాత మనం ఒక చిటికెడు పసుపు యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేయొద్దండి, అది స్మెల్ వస్తుంది మళ్ళీ. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి జస్ట్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను కలర్ఫుల్గా ఉండడానికి. ఎందుకంటే మనం చిల్లీస్ యాడ్ చేసాం ఆల్రెడీ, అది సరిపోతుంది. మరీ స్పైసీగా తినే వాళ్ళకి ఇంకాస్త చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను టేస్టీగా ఉండడం కోసం. సో మా బాబు స్పైసీగా ఉంటే తినడండి, అందుకే నేను కొంచెం తక్కువ యాడ్ చేశాను. ఇది ఇంకాస్త గరం మసాలా పొడి యాడ్ చేశాను. అన్నీ బాగా మిక్స్ చేయాలి. సో ఆయిల్ పైకి తేలే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మొత్తం అన్ని వాటర్ యాడ్ చేయాలి, ఏది వేస్ట్ చేయకుండా. సో ఇలా బాగా వాటర్ పైకి తెలుతున్నప్పుడు ఆ రాజ్మా గింజలన్నీ వేసేయాలి కంప్లీట్గా. మనకి గరిట ఇలాంటిదైతే బాగుంటుందండి, ఎందుకంటే అవి పగిలిపోకుండా ఉంటాయి. సో ఇలాంటిదైతే కింద నుంచి పైకి అలా కదపాలి. తర్వాత కొత్తిమీర గార్నిష్కి పైన చల్లుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 minutes ఉడికించాలండి. బాగా ఉడికించిన తర్వాత టేస్ట్ చూసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకైనా, కలర్ రైస్ అయినా, జీరా రైస్ అయినా, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.